ఏలూరులోని ఓ జ్యువెలరీ షాపును సినీ ఫకీలో దోచేశారు దుండగులు. షాపుకు వెనుక వైపున పాడుబడిన భవనం ఉండడంతో దాన్ని అనువుగా చేసుకుని పక్కాగా ప్లాన్ చేశారు. గోడకి కన్నం వేసి ఉన్నదంతా పట్టుకు వెళ్లారు. అపహరించిన నగల విలువ సుమారు 2.5 కోట్ల రూపాయలుంటుందని ప్రాథమికంగా అంచనా. ఏలూరు వన్ టౌన్ ప్రాంతానికి చెందిన మానేపల్లి మారుతి రఘురాం మెయిన్ బజార్లో లోకేశ్వరి జ్యువెలర్స్ అండ్ బ్యాంకర్స్ వెండి బంగారు నగల వ్యాపారం చేస్తున్నారు. శనివారం రాత్రి 10:30 సమయంలో షాపు క్లోజ్ చేసి రఘురాం ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం 11:30 షాపు వద్దకొచ్చి తాళాలు గేట్లు తలుపులను తెరిచి చూసిన రఘురాం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడికి చేరుకున్న ఇరుగు పొరుగు వారు గోడకు కన్నమేసి ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ బంగారం దొంగతనానికి సంబంధించి ఏలూరు నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఏలూరు లోకేశ్వరి జ్యువెలర్స్ లో 2.5 కోట్ల బంగారు ఆభరణాలు చోరీ అయినటువంటి ఘటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఏలూరులోని వన్ టౌన్ ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి జ్యువెలరీ షాపు యజమానుల్లో ఇప్పుడు ఒక ఆందోళన మొదలైంది. చోరీ జరిగినటువంటి ఘటన చూస్తే మనం ఈ షాపుకి వెనకాల ఉండేటటువంటి ఒక పాడుబడిన భవనం లోపలికి వెళ్తే ఒక చిన్న చెక్క డోర్ మాత్రం ఉంది. ఇది ఎవరు అంటే బాగా చెత్త చెదారంతో పూర్తిగా నిండిపోయి దాదాపు మొత్తం శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ దారి గుండా దొంగలు లోపలికి రావడం, అక్కడ చోరీ చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ దారి గుండా వెళ్లి షాపుకి 4 అడుగుల కన్నం వేసి మొత్తం షాపు లోపల ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ దోచుకుపోయారు. మొత్తం వాటి విలువ 2.5 కోట్లు ఉంటుందని ఒక అంచనా. ఇందులో వెండి ఆభరణాలు ఉన్నాయి, అలాగే బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి. అయితే పక్కాగా రెక్కి నిర్వహించినటువంటి ఆ దొంగలు ఈ మార్గం గుండా వచ్చి లోపలికి వచ్చినప్పటికీ కూడా ఎవ్వరికీ తెలిసేటటువంటి అవకాశం లేదు. పక్కాగా ఒక కుర్చీ తెచ్చుకొని ఆ కుర్చీ నుంచి ఇక్కడ గోడ బద్దలు కొట్టినప్పటికీ కూడా ఎవరికి అనుమానం కూడా రాదు. చూడొచ్చు మనం ఇది ఇప్పుడు ప్రస్తుతానికి గోల్డ్ షాపు మొత్తం బంగారం అంతా దోచుకుపోయినప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి ఈ కన్నం ద్వారా, అంటే ఎంత పెద్ద కన్నమో చూడండి, దాదాపు ఒక 4 అడుగులు అయినా ఉంటుంది. ఒక మనిషి కాదు, లోపల ఉన్నటువంటి ఈ గోల్డ్ సంబంధించినటువంటి పెద్ద పెద్ద బాక్సులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా బయటికి తీసుకురావచ్చు. అంత పెద్ద కన్నం పెట్టి లోపలికి వెళ్లి లోపల ఉన్నటువంటి బంగారు ఆభరణాలతో పాటు అన్నింటినీ దోచుకు వచ్చేసినటువంటి ఘటన. అయితే దీనిపైన ఇప్పటికీ పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. మనం చూడొచ్చు, ఈ లోపలికి కన్నం కొట్టుకోవడానికి ప్రత్యేకంగా ఒక కుర్చీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, వచ్చినటువంటి రాళ్లన్నింటినీ కూడా పక్కన పడేయడం, పక్కాగా చోరీ చేసినటువంటి విషయం అయితే తెలుస్తోంది. దీనిపైన ఇప్పటికీ పోలీసులు విచారణ అయితే చేపట్టారు. కానీ ఈ ప్రాంతం చూస్తే మనం ఇప్పుడు ప్రస్తుతం షాపు వెనకాల భాగంలో ఉన్నాం. ఈ ప్రాంతం చూస్తే చాలా ఒక అడవిని తలపిస్తోంది. నగరం మధ్యలో పాడుపడిపోయినటువంటి భవనం, ఎటువంటి ఇక్కడ ఈ చెత్తా చెదారం అనేది తొలగించకపోవడం, దీనికి ఎవరు పట్టించుకోకపోవడంతో ఈ రకంగా కన్నం వేసి మరీ మొత్తం దోచుకుపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికీ పోలీసు జాగిలాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చోరీ జరిగినటువంటి దొంగలను పట్టుకునేటటువంటి ప్రయత్నాలు అయితే పోలీసులు చేస్తున్నారు. అయితే కొంతమంది ఈ గతంలో షాపులో ఎవరైనా పనిచేసిన వాళ్ళకి ఈ విషయం తెలిసి ఉంటుందా, లేకపోతే ఇంకెవరి ప్రమేయం అన్నా ఉందా అనేటటువంటి కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. పక్కపక్కనే షాపులు, ఇప్పుడు చోరీ జరిగినటువంటి ఈ షాప్ పక్కనే మరొక గోల్డ్ షాపులు కూడా ఉన్నాయి. కానీ ఆ దొంగలు పక్కాగా ఏ షాపులోకి వెళ్ళాలి, ఎక్కడ తవ్వితే కరెక్ట్గా షాపులోకి చేరుకుంటాం, ఎక్కడ తవ్వితే అనుమానం రాదు, ఎక్కడ తవ్వితే గోడలు అవేమి అడ్డు లేకుండా లోపలికి వెళ్తాం అనేది పక్కాగా రెక్కి నిర్వహించిన తర్వాత చోరీ చేసినట్టుగైతే మనకి తెలుస్తోంది. మొత్తం షాపులో ఉన్నటువంటి ఆభరణాలు, అమ్మేటటువంటి బంగారు ఆభరణాలతో పాటు ఇక్కడ కొంతమంది తాకట్టు కూడా పెట్టుకుంటూ ఉంటారు. డబ్బుల కోసం తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని కూడా మొత్తం దోచుకుపోయారు. ప్రస్తుతం ఈ ఘటన తెలిసిన తర్వాత ఈ షాపు యజమాని ఎవరైతే ఉన్నారో శ్రీరామ్, అతను కూడా స్పృహ తప్పి పడిపోయి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏలూరు నగరంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో అటు పోలీసులకు కూడా ఇది ఒక పెద్ద సవాల్గా మారింది. అదే సమయంలో బంగారపు షాపు యజమానులందరూ కూడా ఆందోళన చెందేటటువంటి పరిస్థితి. ఎందుకంటే షాపు లోపలికి దర్జాగా ఒక దొంగ వచ్చి అక్కడ సీసీ కెమెరాలను ధ్వంసం చేసి లోపల ఉన్నటువంటి బంగారు ఆభరణాలన్నింటినీ దోచుకుపోవడం, ఇప్పటి వరకు అతనికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో బంగారపు షాపు యజమానుల్లో కూడా కొంత ఆందోళన మొదలైంది. అయితే ప్రత్యేక బృందాల ద్వారా పోలీసులు ఇప్పుడు గాలిస్తూ దొంగను పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున, ఏలూరు నుంచి.